నడపాలని నా యొక్క కోరిక. అదేవిధంగా కొంచెం హెల్త్ బాగాలేదు, ప్లీజ్ ఏమనుకోకండి. మాకు మహిళా రిజర్వేషన్ కోసం అక్క పోరాడడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మహిళలు ఇప్పటికైనా ముందుకొచ్చి అన్ని రంగాలలో మహిళలు రాణించాలని నా యొక్క కోరిక. అక్క కోరిక కూడా అదే. దయచేసి మహిళలందరూ మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో ముందుకు రావాలి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏం సంఘం? సగర సంఘం నుండి సాయిల్ గారు. సాయిల్ గారు మైక్ ఎక్కడ? ఎక్కడ? మెదక్ టౌన్. సగర సంఘ జిల్లా అధ్యక్షులు ఎక్కడ ఉంటారు? సాగర్ గారు. టౌన్. జై సగర, జై జై సగర. అయితే మనము ఇక్కడ బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినాం. అయితే ఆ కులం ఈ కులం ఏ కులం కాదు, అందరం బీసీలం. మన గురించి మేడం గారు బీసీల పట్ల నేను ఏ ఊళ్ళో చూసినా బీసీలే ఎక్కుంటారు అన్న. ఉదాహరణ చెప్పాలంటే నేను ఫస్ట్ ఉప సర్పంచ్ చేసిన మా విలేజ్లో. ఉప సర్పంచ్ చేసినాక పోయిన తరంలో ఎంపీటీ చేసిన. ఎంపీటీ చేస్తే నాకు పోటీ అనిల్ రెడ్డి అని ఉంటాడు మా తలూరు మండల్. అనిల్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఆయన గెలిపేయడం జరిగింది, నన్ను తీసేయడం జరిగింది. అట్లా మన బీసీలో కూడా జర చాలా వెనుక ముందు అవుతారు. మన బీసీల పట్ల మేడం గారు మనకు చాలా మద్దతుగా ఇస్తుంది. మనం మేడం వెంబడుండి మనం ఏడంటే ఆడ, మేడం ఎక్కడ పెడితే అక్కడ బీసీలం ఒక ఐక్యత ఉండి మనము బీసీల పట్ల ఏదైనా సాధిద్దామంటే చాలా మనం పట్టుదల ఉన్నాము. ఏ విలేజ్లో అయినా బీసీలమే ఎక్కువ ఉంటాం కాబట్టి మనం మేడం వెంబడి మనకు వచ్చినందుకు చాలా మేడం గారికి కూడా ధన్యవాదాలు. మేడం, మేమైతే బీసీల తరఫున నేను ఒక సగర సంఘం జిల్లా అధ్యక్షునిగా సాయిల్ సగర్ అన్న పేరు. నేనైతే నా అవగాహన ప్రకారం మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. మాకు ఎట్లా అంటే ఇక చెప్తే ఇంకా మస్తు ఉంటాయి కానీ వీడికే సమావేశం జర ముగిద్దామేమో అని నేను కూడా రాజకీయ పదంగా ఎంపీటీ చేసిన, ఉప సర్పంచ్ చేసిన, ఇప్పుడు జిల్లా అధ్యక్షునిగా చేస్తున్నా. మేడం జర ఇంకా చెప్పాలంటే ఇంకా మస్తు ఉంటాయి కానీ తర్వాత. థ్యాంక్ యూ మేడం. ఒడ్డెర సంఘం నుంచి జరిపేట రాజు గారు. జరిపేట రాజు గారు మేరు సంఘం నుంచి సోమ నరసింహులు మెదక్ గారు. మేరు సంఘం మెదక్ కొల్చారం మండల్ కార్యదర్శిని, నర్సాపూర్ నియోజకవర్గం మేడం మాది. సుంతా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే నియోజకవర్గం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేతో మదన్ రెడ్డి సార్తో కూడా చాలా సంవత్సరాలు పనిచేసిన. అదే కేసీఆర్ సార్ గారితో కూడా 2007 నుండి ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడిని. మండల స్థాయి యూత్ ప్రెసిడెంట్గా కూడా 2-3 పర్యాయాలు చేస్తూ, అదేవిధంగా గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ గెలిచాను. మరియు గ్రామ స్థాయిలో కూడా పిఎస్సిఎస్ డైరెక్టర్ 2 సార్లు చేశాను చిన్నగన్పూర్ విలేజ్లో. మా విలేజ్ కంచుకోట. నేను పుట్టక ముందు నుంచి కూడా కాంగ్రెస్ పాలన ఉండేది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరినైతే నిలబెడతాడో ఆ క్యాండిడేట్ గెలిచేటటువంటి పాలన గలగా విలేజ్ మాది. ఆ టైంలో నేను విజయశాంతి మేడం గారు ఎంపీ ఉన్నప్పుడు మన పార్టీలో నేను పార్టీ విలేజ్ ప్రెసిడెంట్గా కొనసాగించి విజయశాంతి మేడం గారిని తీసుకొచ్చి జెండా ఎగరేసినటువంటి ఉద్యమ సమయం కార్యకర్తని. అదేవిధంగా కేసీఆర్తో కూడా కొల్చారం మండల్లో ఉద్యమ సమయంలో పార్టీ పెట్టి అక్కడ మీటింగ్ జరిపినప్పుడు విజయశాంత్తో కేసీఆర్ గారితో కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. అయినా కూడా నేను మా విలేజ్లో నేను గ్రామస్థాయి ప్రెసిడెంట్గా ఉండి అటువంటి దాన్ని 50 ఏళ్ళ చరిత్రను కూడా ఒక బీసీ క్యాండిడేట్గా నేను ఉండి బీసీ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ తెచ్చుకొని ఆ సమయంలో నేను సర్పంచ్గా పోటీ చేద్దామని నిలవడం జరిగింది.
మదన్ రెడ్డి సారు టైం ఉంది నీకు, నువ్వు ఒకరికి అవకాశం ఇవ్వు అని చెప్పి టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి ఒక క్యాండిడేట్ను పిలిచి తను నాకు అవకాశం ఇవ్వమని కోరగా, సరే పెద్దల మాట వింటూ ఆ క్యాండిడేట్ను కూడా టీఆర్ఎస్ కండువా కప్పించి ఆ తర్వాతనే నేను ఛాన్స్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అప్పటికి నేను పిఎస్సిఎస్ డైరెక్టరు అయినా కూడా సార్తో మాట్లాడి ఆయనకు అవకాశం ఇచ్చి 8 వార్డు మెంబర్లు 12 వార్డు మెంబర్లు ఉన్నటువంటి విలేజ్ మాది. 8 వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్, 285 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోగలిగిన. నేను పిఎస్సిఎస్ డైరెక్టర్ ఉన్నా కూడా నాకు అవకాశం ఇస్తా అని చెప్పి నాకు వార్డు మెంబర్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వార్డు మెంబర్ ఛాన్స్ ఇస్తే వార్డు మెంబర్ కూడా నేను గెలవడం జరిగింది. నా వార్డు మెంబర్లు కూడా భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అయినా కూడా ఒక బీసీనని నన్ను అనగదొక్కిరు కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే నేను సర్పంచ్ అయ్యే క్యాండిడేట్ని, కానీ నా ఉద్యమ సమయం నా కేసీఆర్ నా పార్టీ అని అవకాశం ఇచ్చిన, నేను గెలిపించుకోవాలి, నాకు ఆ సత్తా ఉంది అని చెప్పి 285 ఓట్ల ఓటుతో సర్పంచ్ గెలిపించి నేను నిలబడ్డటువంటి వార్డు మెంబర్లో నాకు 150 ఓట్లు ఉంటాయి. నాకు అపోజిషన్ క్యాండిడేట్కి వాళ్ళ ఫ్యామిలీ 10 మంది ఫ్యామిలీ మెంబర్ అన్నదమ్ములు ఉంటారు, బుధరాజు వాళ్ళకి వాళ్ళ ఇంటి ఓట్ల 50 ఓట్లు ఉంటాయి. నేను బీసీ బిడ్డ, మేము మా కులం మేరు కులం అనేది మండల్లో 2 విలేజ్లు ఉన్నాయి. అందులో మేము ఇద్దరమే, 2 కుటుంబాల్లో ఇద్దరమే అన్నదమ్ములు. నువ్వు ఎలా గెలుస్తావు అన్నట్టుగా నన్ను అక్కడ పెట్టి ఓడిపియాలని చేశారు. నా అవకాశం, నేను చేసిన మంచి పని, నేను బీసీ ఉద్యమంలో కానీ రాజకీయ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడిని కాబట్టి నేను 50 ఓట్ల మెజారిటీతో ఆ క్యాండిడేట్తో గెలవడం జరిగింది. అయిన తర్వాత కూడా మదన్ రెడ్డి సార్ అప్పుడు ఉద్యమం సమయంలో ఎమ్మెల్యే కాలేరు కాబట్టి నాకు మదన్ రెడ్డి సార్ ఏమన్నారంటే, అరే నేను పిఎస్ఎస్ డైరెక్టర్ ఉన్నా కదా బాబు, నేను ఆల్రెడీ సర్పంచ్కి డ్రాప్ అయినా, నువ్వు చెప్పినట్టు నీ మాట కోసం నేను గెలిపించుకోగలుగుతా అని చెప్పాను. లేదు బిడ్డ, నువ్వు